హల్లెలూయా. కాబట్టి ఎక్కడే వందనాలు చెప్పొద్దు, నువ్వు రోడ్డు మీద చెప్తావా? ఎక్కడైనా చెప్పాలి, రోడ్డు మీద ఏం చెప్పాలి, ఎక్కడైనా కూడా దేవుని నామం మహింపరచబడాలి, అంతే. ఇదే ఒకే ఆశ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నేను ఇక్కడికి రాకముందు, దుబాయ్కి రాకముందు నేను మీ ఆరాధనలు చాలా చూశాను. మీరంతా కూడా నాకు తెలుసు, నేను మీకు తెలియదు కదా. ఎంతమంది తెలుసు? నేను ఎవరికి తెలియదు కదా. నా సాక్ష్యం ఎంతమందికి తెలుసు? కొంతమంది వచ్చారు కదా, అంటే దాదాపు 90% పీపుల్కి తెలియదు. మరి నాకేమో టైం కొంచెమే ఉంది. ఇప్పుడు నేను పరిగెట్టాలి బాగా. నాతో పాటు స్పీడ్గా వస్తారా? మరి వస్తారా లేకపోతే మెల్లకుంటారా? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంత గొప్ప ఆధిక్యతను నాకు అనుగ్రహించినప్పుడు దేవాదేవునికి, అదేవిధంగా మరి అన్నగారికి, అక్కగారికి, ఆమె అక్క ఆరాధన చేస్తుంటే మామూలుగా అట్లా దిగి వచ్చింది అంతే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎక్కడైతే నేను ఒక మాట చెప్తా, ఎక్కడైతే ఏ సంఘములో అయితే బలమైన ఆరాధన ఉండిద్దో ఆ సంఘములో బలమైన కార్యములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలమైనటువంటి ఆరాధకులుగా మనం మార్చబడితే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మనం చూడగలము. ఇక నో డౌట్ ఎట్ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి నా పేరు శాంతివర్ధన్. నేను విజయవాడ నుండి మీ మధ్యకి వచ్చాను. నేను కూడా తబలా ప్లే చేస్తాను, తబలా ప్లేయర్ని. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ని. అట్లా ఒక 14 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి ఆ తర్వాత ఏదో జీవితంలో సాధించాలని చెప్పి 2000 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోతున్నారు. మీరు జాగ్రత్త వినాలి. ముక్క కట్ అయిందంటే మళ్ళీ కరెక్ట్ చేయడం చాలా కష్టం. హల్లెలూయా. అట్లా హైదరాబాద్కి వచ్చేసి మొత్తం ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ నుండి హాస్టల్కి వెళ్ళి కొంతకాలం ఉండి డబ్బులు అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి అక్కడ నుండి తెలిసినటువంటి అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళు ఒక బూత్ బంగ్లా లాంటి బిల్డింగ్లో ఒక చిన్న రూమ్ ఇస్తే దాదాపు ఆ బ్యాగులన్నీ ఇట్లా తగిలించుకొని అట్లా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసే వరకు బూత్ బంగ్లా కాదు, చాలా భయంకరంగా ఉంది. అక్కడ ఒక చిన్న రూమ్ ఒకటి ఇస్తే అక్కడ ఉండి ఆ విధంగా రోజు కాలేజీకి వెళ్తూ నడుచుకొని రావటం. ఇట్లా ఆకలేస్తేనేమో మంచినీళ్ళు తాగాలి అక్కడిక్కడ, ఎందుకంటే డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు. అట్లా 10 రోజులు గడిచిపోయింది. 10వ రోజు అక్కడ నుండి కాలేజీ నుండి రూమ్కి వస్తూ ఉంటే బాగా ఆకలేస్తుంది, తల తిరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక రూపాయి దొరికిద్దామని చెప్పి రోడ్డు మీద వెతుక్కుంటా రూపాయి బిళ్ళ కోసం వెతికాను, కానీ రూపాయి ఎక్కడ దొరకలేదు. ఆ విధంగా రూమ్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి, అన్కాన్షియస్ అయి పడిపోయిన. ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక ప్రోగ్రామ్కి తీసుకొని వెళ్ళాడు. నా వాయించడానికి ఓపిక లేకపోయినా అట్లా వాయించాను. దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అప్పుడు. ఆ విధంగా వాయిస్తే 10 రోజులేమో రూపాయి లేకుండా గడిపాను. కానీ ఆ రోజు వాయించిన తర్వాత అప్పుడు ఎంత మహా అయితే ఒక 200-300 పేమెంట్. కానీ ఆ రోజు నా పరిస్థితి చూసి ఆ రోజు 5000 పేమెంట్ ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు 10 రోజుల తర్వాత 5000 చేతిలోకి వచ్చి నీకు అంతే. ఇక ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఏదన్నా చేయాలి, డబ్బు సంపాదించాలని చెప్పి అప్పటి నుండి ఈ ప్రోగ్రాం లేదు, ఆ ప్రోగ్రాం లేదు, మొత్తం 1 కోటి ప్రోగ్రామ్స్. అట్లా 25,000, 50,000, 70,000, లక్ష, అట్లా నెలకి 1,00,000, 1,50,000, 2 లక్షలు అట్లా వెళ్ళిపోయింది మొత్తం. ఎప్పుడైతే బాగా డబ్బులు అన్నీ వచ్చేసి నీకు వెంటనే నా మనసు కూడా మారిపోయి మెల్లగా సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాను. రోజుకో 2-3 సిగరెట్లు, ఒక పెగ్ మందు. ఆ తర్వాత 2-3 ప్యాకెట్స్ అయిపోయినాయి. ఈ పెగ్ క్వార్టర్ అయిపోయింది. కొంతకాలానికి ఈ 2-3 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ అయినాయి. క్వార్టర్ ఏమో హాఫ్ అయిపోయింది. కొంతకాలానికి హాఫ్ ఫుల్ అయ్యింది. తర్వాత ఈ 50-70 అయినాయి. 70 నుండి 80 సిగరెట్స్ పర్ డే. రోజుకి 80 సిగరెట్లు. గోల్డ్ ఫ్లక్కింగ్ అని ఇంత బోర్ ఉంటుంది సిగరెట్. చైన్ స్మోకింగ్ చేసేవాడు. ఈ విధంగా తర్వాత దానిలో నుండి మెల్లగా గంజాయికి అలవాటు పడి గంజాయి నుండి పబ్కి వెళ్ళారు, పబ్ నుండి డ్రగ్కి వెళ్ళారు. ఇక అట్లా చాలా భయంకరంగా చెడిపోయాను. భయంకరమైన బంధకాలలో బంధించబడినప్పుడు నా పరిస్థితిని ఇక నేను ఎట్లయినా కూడా బయటపడాలని చెప్పి పెద్ద డాక్టర్స్ని కలిసి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవడు నన్ను బాగు చేయలేకపోయాడు. ఇప్పుడు నన్ను ఎవడు బాగు చేయలేనప్పుడు ఇంకెవరు బాగు చేయాలా? ఎవరు చేయాలి? బాగు చేయాల్సింది దేవుడే. కానీ దేవుని మీద మనకు విశ్వాసం లేదు, ఏమి లేదు, ఊరికే బ్రతుకుతూ ఉన్నాం. ఇక అప్పుడు 2013 జూలై 14వ తేదీ అనమాట ఇది. ఇక ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, ఇదే ఈ జీవితానికి ఆఖరి రోజు. ఈ రాత్రి దేవుడు దర్శిస్తే, దేవుడు బాగు చేస్తే బాగు చేయాలి, లేకపోతే
ఈ 3rd ఫ్లోర్ అనమాట మేము ఉండేది. అక్కడ నుండి కిందకి దూకి పోదాం, ఇక వేస్ట్ ఈ జీవితం అని చెప్పి డిసైడ్ చేసుకొని అర్ధరాత్రి ఆ విధంగా భయంకరంగా ఏడుస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తా ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో నేను ఉన్నటువంటి ఆ రూమ్ అంతా గొప్ప వెలుగుతో నిండిపోయి ఆయన నన్ను దర్శించి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ప్రియ కుమారుడు శాంతివర్ధన్, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తానని చెప్పి ఆయన తన 2 చేతులు ఇట్లా చాచగానే ఒక రేసులాగా మీద పడగానే ఒక క్షణములోనే కొన్ని సంవత్సరాల వేదన బాధ ఆ యొక్క బంధకాలన్నింటిని కూడా దేవుడు తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రభు దర్శించిన తర్వాత నువ్వు నెక్స్ట్ డే పొద్దున్నే ఆ ఎదురుగున్న చర్చికి వెళ్ళిపోయి అప్పుడప్పుడే ఆ పాస్టర్ గారితో మాట్లాడి అప్పుడప్పుడే ఆ బాప్టిజం ట్యాంక్ నింపి అప్పుడే బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని వచ్చి ఇక మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నన్ను బాగు చేసావయ్యా, నాకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి నేను ఏం చేయాలి అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే 2వ రోజు రాత్రి 8:02 ప్రభు నాతో మాట్లాడు, సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపడి ఉన్నది అని ఆ విధంగా దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడి ఇక ఆ విధంగా నేను అప్పుడు దేవునికి ఒక మాట ఇచ్చాను, ప్రభువా ఇదిగో చనిపోవలసిన నన్ను బ్రతికించావు కదా, ఇదిగో ఈ లోకములో నేను ఎంతకాలం బ్రతికుంటాను అంతకాలం భారతదేశంలో భయంకరమైన మత పిచ్చి పట్టి విగ్రహారాధనకు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి అనేక లక్షల మందిని నేను సత్యాలోపు నీ కొరకు నేను సిద్ధపరుస్తానయ్యా అని ఆ విధంగా దేవునితో తీర్మానం తీసుకొని పరిచర్య ప్రారంభించి భారతదేశంలో ఇప్పటికి దాదాపు 23 రాష్ట్రాలు 185 జిల్లాలు 280 సభలు పెట్టి దాదాపు 1 కోటి మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. కృపను భాగ్యమును ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు రూపాయి బిళ్ళ కోసం హైదరాబాద్ అసెంబ్లీ రోడ్ల మీద ఎతికే రూపాయి బిళ్ళ కోసం ఈ రోజు ప్రభు కొరకు 32 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పుడు కొట్టండి చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, సజీవమైన కార్యములు జరిగిస్తాను, నువ్వు నమ్మాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మాను, దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాను. నువ్వు నమ్మితే, ఎవరు నమ్మితే వాళ్ళ జీవితాలు అద్భుతం. సింపుల్, అంతే. సింపుల్ ఏంటి? ఎవరు నమ్మితే వారి జీవితాలు అద్భుతాలు, అంతేనండి. ఇప్పుడు ఆయన నమ్మారు, ఆయన జీవితంలో అన్న అసలు ఆ సోనాపూర్ ఏదో నాకు తెలియదు కానీ నేను మొట్టమొదటిసారి వచ్చాను దుబాయ్కి. ఆ పరిచర్య నాకు భలే ఇష్టం. ఎందుకంటే నేను కూడా వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ చర్చిలు ఉండవు, ఎక్కడ పాస్టర్లు ఉండరు, ఏ క్రైస్తవులు ఉండరు, అసలు మీకు అసలు ఆ పేరే కనపడదు, ఆ పేరే వినపడదు. అసలు మీరు సిలువ చూపించినా కూడా ఏ క్యా హే అంటారు వాళ్ళు. తెలుసా మీకు? ఒకటే తెలుసా వాళ్ళకి, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, భోలేనాథ్ అంటూ ఉంటారు. మనం ఈ పక్కన ప్రకటిస్తుంటే నిజం. ఎదురు కూర్చొని ఇట్లా కూర్చుంటారండి వాళ్ళు. ఇట్లా కూర్చొని మనం చెప్తా ఉంటే హర హర మహాదేవ్, భోలేనాథ్ అట్లా అంటూ ఉంటారు. ఎట్లుంటుంది నీకు? అసలు సజీవుడైన దేవుని గురించి ప్రకటిస్తుంటే ఈడెదురు కూర్చొని హరహర మహాదేవ్ అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆఖరికి హరహర లేదు, ఏది లేదు. ఆఖరికి యేసు మసీకి జై అని చెప్పాల్సింది అంతే. ప్రకటిస్తుంటే కొన్ని లక్షల మంది మార్చం, నువ్వు ప్రకటించంతే, నువ్వు నమ్మా, దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, సజీవమైన కార్యములు చేసే దేవుడు, మృతిని గెలిచి పునరుద్ధారుడిగా తిరిగి లేచిన దేవుడు అండి. ఆయనలో పునరుద్ధారపు శక్తి ఉంది. ఆ శక్తిని నీలోనికి ప్రసరింపజేస్తాడు ఆయన. అప్పుడు నువ్వు దేన్నైనా జయించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమి నమ్మాలి నువ్వు? సజీవుడైన దేవుని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము తీసారా? తీసేస్తే ఒకే ఒక మాట చదువుతాను, తర్వాత మూసేయండి అంతే. నేను చదువుతాను చూడండి. 11వ అధ్యాయము 40వ ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చూడ. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. క్లోజ్ యువర్ బైబిల్స్. అయిపోయింది, ఇక బైబిల్తో పని లేదు ఇక. హల్లెలూయా. ఎందుకంటే నేను ప్రకటించేటువంటి స్థలాల్లో ఎక్కడ బైబిల్ కనపడకూడదు. బైబిల్ కనపడదంటే నువ్వు కనపడవు అంతే. అట్లా అనమాట. చాలా డేంజరస్.
కాబట్టి ఇక బైబిల్తో పని లేకుండా బైబిల్లో మాటలతో కొట్టాలి వాళ్ళంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఈరోజు మనం గమనించాల్సిన మాట. ఈరోజు ఆ మాట ద్వారా బలపరచబడి విజయోత్సవంతో విజయ వీరులుగా, విశ్వాస వీరులుగా ఈ స్థలము నుండి మనం వెళ్ళాలి. ప్రభు యొక్క కార్యముల కొరకు ఎదురు చూడాలి. ప్రభు యొక్క కార్యాలు మన జీవితాలలో జరగాలి. దేవుని నామాన్ని ఈ భూమి మీద మనము మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట, ఏ మాట మనం చదివిన మాట? నీవు నమ్మితే. ఏంటది? నీవు నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమనే చూస్తావు. అంటే మనము నమ్మగలిగితే దేవుడు ఏం చూపిస్తాడంట? తన మహిమను చూపిస్తాడు. హల్లెలూయా. ఏంటది? తన మహిమ. ఆయన మహిమేంటో, ఆయన కార్యాలేంటో, ఆయన ఏమి చేయగలడో, ఆయన శక్తి ఎటువంటిదో, ఆయన బలం ఎటువంటిదో, ఆయన నిలబడితే ఏమి జరుగుతాయో వీటన్నిటిని కూడా నీకేం చేస్తాడు? ఆయన చూపిస్తాడు. కొట్టండి దగ్గరకు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూపించడానికి ఆయన రెడీయే. ఆయన చూపిస్తాడు ఎప్పుడైనా. అర్థమవుతుందా మీకు? చూపించడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. మరి ఇప్పుడు చూడాల్సిన వాళ్ళు ఎవరు? ఏమండి చూడాల్సింది ఎవరు? నేను అనండి. మనం అంటారండి. మనం మొత్తం మనమే కాదని ఎవడదు. నేను చెప్పు. చూడాల్సింది ఎవరు? నేను ఫస్ట్ టైం మాట చెప్పాను మీకు. ఎవరు నమ్మితే ఏనా? నేను అబద్ధం ఆడినా? నువ్వు నమ్మితే నీకు జరుగుతాయి, ఆయన నమ్మితే నాకు జరుగుతాయి, ఆయన నమ్మితే ఆయన మైకల్ గారు నమ్మితే మైకల్కి జరుగుతుంది. అంతేనా కదా? సింపుల్ లాజిక్ అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? ఎవరు నమ్మాలి? నేను నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట, ఆ సన్నివేశం ఏంటి అని అంటే, మార్తా, మరియా, లాజరు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ బైబిల్లో. వారితో స్నేహితుడిగా ఉన్నారు ఎవరు? సాక్షాత్ ఈ లోకానికి వచ్చినటువంటి అభిషిక్తుడైన, రక్షకుడైన, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఈ కుటుంబంతో స్నేహం చేస్తూ ఉన్నాడు. అయితే ఏమి జరిగిందంటే, యేసు ప్రభు వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఈలోపు ఆ యొక్క సహోదరుడైనటువంటి లాజరు ఏమైపోయాడు? మరణించాడు, చనిపోయాడు. వెంటనే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా కష్టం అనమాట. చాలా ఆ యొక్క వేదనలో, దుఃఖంలో ఉన్న కుటుంబం అంతా కూడా. అప్పుడు ఆ యొక్క సహోదరి మార్తా అంటుంది, సహోదరి మార్తా ప్రభుతో మాట్లాడుతుంది, ప్రభు నీవు ఇక్కడ ఉండినట్లయితే, ఆమె ఏమంటుంది అంటే, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నమ్మకం ఏంటి? ఇప్పుడు ఆమె నమ్మకం ఏంటి? ఏమందండి యేసు ప్రభుతామా? ఊరికే చదువుకుంటే వెళ్ళేది కాదు. పై పైన కొట్టుకుంటే పోతే కుదరదు. దేవుని వాక్యం నువ్వు ధ్యానించాలంతే. ఒక్కొక్క మాట అందులో ఎంత లోతైన మర్మాలు దాగున్నాయో ఉండయి, చాలా నువ్వు తవ్వాలంతే. ఇది పెద్ద గని, తర్రగని గని. బైబిల్ గ్రంథం ఇదే. ఇంకోటేమి ముద్రించలే, నేనే కొత్త దేలేడకి తెచ్చానా? అదే కథ అప్పటి నుండి, ఒకే గ్రంథం, ఒకే సంగతి. కానీ ఎంతమంది నిలబడితే అన్ని కొత్త మాటలు దేవుడు వారి ద్వారా ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్తా యొక్క విశ్వాసం ఏంటి? ఏమి నమ్ముతుంది? ప్రభు నీవు ఇక్కడ ఉంటే ఏమి జరుగుండేది కాదు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదయ్యా అంటే. దాంతో ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే, ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏముండదు, మరణం ఉండదు. ప్రభు నీవు ఎక్కడ ఉంటే మా జీవితంలో ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితి వచ్చేది కాదు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వెక్కడో ఉన్నావయ్యా. నువ్వెక్కడ కానీ ఉండుంటే మా సహోదరుడు ఏమై ఉండేవాడు కాదు, చనిపోయి ఉండేవాడు కాదు అని అప్పుడు ప్రభువుతో మాట్లాడుతూ ఆ యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఏడ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి యొక్క సందర్భాలు చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇప్పుడు ప్రజలందరూ అనుకొని ఉంటారు, మొన్నటిదాకా ఏడే ఉన్నాడు కదా ఆయన, ఇప్పుడు అతను చనిపోయాడు. చనిపోయి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఇంతవరకు రాలేదే మనిషి అన్నాడు. ఇప్పుడు 4 రోజులైనా మనిషి అయితే రాలా. మరి ప్రభువుకు తెలుసు కదా, అయ్యో చనిపోయాడు కదా, నేను వెంటనే వెళ్ళి ఏం చేయాలి? నేను
బాగు చేయాలి కదా, బ్రతికించాలి కదా అని ఆయన అనుకొని వెంటనే రాలా. ఎందుకు రాలేదు అని అంటే ఆయన ఎప్పుడొచ్చినా ఏం చేయగలడు, ఆయన ఎప్పుడొచ్చినా చేస్తాడు. ఆయన 4 రోజులకు వస్తేంటి, 40 రోజులకు వస్తేంటి, 4 నెలలకు వస్తేంటి, 4 సంవత్సరాలకు వస్తేంటి, 40 ఏళ్ళు కాదు 400 ఏళ్ళ తర్వాత వచ్చిన బ్రతికించగలిగిన సమర్థుడు, శక్తివంతుడు, పునరుద్ధరుడు, మృతులలోనికి ఆ యొక్క జీవాత్మను ప్రసరించగలిగిన గొప్ప దేవుడు అంటే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే రాలా. ప్రజలు అనుకున్నారు ఏంటా రాలేదని. ప్రజలు ఏమనుకున్నారు, ఇంకా రాలేదే, ఎప్పుడొచ్చినా చేసేదంటే ఎప్పుడొచ్చినా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడొచ్చినా బ్రతికించేది ఆయన. ఎప్పుడొస్తే ఏంటంట, అందుకే ఇప్పుడు వచ్చేసాడు 4 రోజుల తర్వాత. హల్లెలూయా. ఇప్పుడు 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఇక అదంతా వద్దు, నేనే సింగిల్ వన్ మ్యాన్ షో ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసు, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడు, నీవు నమ్మితే, కొట్టండి ఇప్పుడు బిగ్గరకి చప్పట్లో, నీవు నమ్మితే ఏం చూస్తావు, నీవు నమ్మితే దేవుని మహిమ ఏంటో ఈరోజు నీకు కనుపరుస్తాను. మార్తా, డోంట్ వర్రీ, ఏడవద్దు, భయపడద్దు. ఏమి జరిగిద్దని నువ్వు ఆందోళన పడాల్సిన అవసరత లేదు. ఇందాకేమి నమ్మావు, నువ్వు ఇక్కడ ఉండినట్లయితే ఏమి జరిగి ఉండేది కాదు. నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదయ్యా, ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ కుంగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ. కానీ ప్రభు ఆ యొక్క అవిశ్వాసమును, ఆ బాధన, హృదయ వేదనని గుర్తెరిగినటువంటి ఇప్పుడు దేవుడు, నీవు నమ్మితే, నువ్వు నమ్మాలంతే. హల్లెలూయా. ఆ రోజు మార్తాతో చెప్పాడు, ఈ రోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ హృదయంలో ఎటువంటి దుఃఖం, కష్టం, వేదన, బాధ ఏదైనా నీవు నమ్మితే దేవుడు ఆ యొక్క సమస్యను తొలగించకుండా. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేయాల్సిన పని ఒకటే, ఏం చేయాలా, నమ్మాలంతే. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పి తీయడి ఆ రాతిని ఏమన్నాడు, అడ్డం పెట్టినాడు. సమాధికి అడ్డంగా ఉన్న రాత్రి ఏం చేయమన్నాడు, తొలగించమన్నాడు. హల్లెలూయా. తొలగించమనగానే ఇక ప్రజలు ఆమంతా అంటుంది, చనిపోయి ఎన్ని రోజులు అయింది, 4 రోజులు అయిందండి. ఏమొచ్చింది ఇప్పుడు, ఏమొస్తుంది, వాసన వచ్చి దాన్ని ఇళ్ళు అనుకుంటున్నారు. ప్రభు ఏమన్నాడండి, తొలగించమన్నాడు అంతే. హల్లెలూయా. ఇక్కడ ఏం కనపడుతుందంటే నీ యొక్క విశ్వాస పరిమాణం కనపడింది. ఇప్పుడు ఆ రాత్రి తొలగిస్తే ఏమొచ్చింది అనుకున్నారు వీళ్ళు, ఆ చనిపోయినప్పుడు ఆ యొక్క దేహంలో నుండి దుర్వాసన వచ్చిందని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఆ రాత్రి తొలగిస్తే చనిపోయినటువంటి ఆ వ్యక్తి లేచి వస్తాడని ప్రభు నమ్ముతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మకం వేరు, మన నమ్మకం వేరు. ప్రభు కార్యాలు వేరు, మన విశ్వాసం వేరు. ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు, ఫెయిల్యూర్ అయినటువంటి దేవుడు అంటే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ఓడిపోలా, ఎక్కడ కూడా పడిపోలా. ఎవడు యేసు ప్రభుని జయించలేకపోయాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి మనకెందుకంటే అవిశ్వాసము ఉండాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. ఇక వెంటనే ఏం చేశారు, ఇప్పుడు కొద్దిసేపటికి సర్లే ఆయన చెబుతున్నాడని ఏం చేస్తారు, రాత్రిని పక్కకు లాక్కొచ్చారు. హల్లెలూయా. అంటే కొంచెం యేసు ప్రభు ఈ మాట అన్న తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, వాళ్ళలోనికి విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒక విశ్వాస వీరుడిగా, వీరురాలుగా మార్చబడాలి. ప్రభు కొరకు, ప్రభు యొక్క కార్యముల కొరకు నువ్వు ప్రార్థించాలి, ఎదురు చూడాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రాయిని పొరలించారో యేసు ప్రభు అన్నాడు, లాజరు బయటకు రా అన్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అనగానే ఇదిగోండి ఇట్ట పడుకొని ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు వెంటనే లెగిసేసాడు. ఇక లెగిసేసి వచ్చేస్తున్నాడు బయటికి. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రేత వస్త్రాలు చుట్టబడి మృతి చెంది 4 రోజులు అవుతూ ఉంది. వాసన రాలా. ఎప్పుడైతే లాజరు అన్నాడో, ఆ యేసు నోటి నుండి ఆ మాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో,
వెంటనే ఆ మృతి నందినటువంటి ఆ యొక్క దేహంలోనికి జీవాత్మ వెళ్ళి ఆ వ్యక్తిని బ్రతికించేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లాజరు అనకుండా బయటకు రా అన్నట్టయితే మొత్తం వచ్చేసేవాడు. కొట్టండి ఇప్పుడు. ఇప్పుడు ఆయన మాటలో ఉన్న శక్తి అది. ఒకరిని బ్రతికించాలా, 10,000 మందిని బ్రతికించాలా? ఏ 10,000 మందికైనా ఒక మాటే, ఒక్కడికైనా ఒక మాటే. హల్లెలూయా. అది నీ విశ్వాసమును బట్టి కార్యాలు జరుగుతాయి అంతే, వేరే ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లాజరు బయటకు రాగానే ఏమై ఉండొచ్చు అంటారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటే ఉన్నారో పోయారో కూడా తెలియదు. ఇక కొట్టడి విగ్రహ చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమి చూస్తున్నావా? ఏమి చూపించాడు ఇప్పుడు దేవుడు? తన మహిమ. అది నా శక్తి ఏంటో నీకు తెలియదు మార్తా, నేనెవరో నీకు తెలీదు, నా బలం ఏంటో నీకు తెలీదు. హల్లెలూయా. అది ఆ మాటలో ఉన్నటువంటి శక్తి ఇప్పుడు ఏం చేస్తుంది? లాజర్ని బయటకు తీసుకొని వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు. కాబట్టి ఎంతకాలం నుండి వస్త్రం కాదండి, ఎంతకాలం బాప్తిసం తీసుకొని ఎంతకాలం అయింది ఇది కాదు, ఎంత సీనియారిటీ కాదు మనకు కావాల్సింది. నువ్వు చేసేటువంటి ప్రార్థన, నీ విశ్వాసము, నీ యొక్క భక్తి జీవితం ద్వారా నీ జీవితంలో ఏ కార్యాలు నువ్వు చూడగలిగావు, ఏమి సాధించగలిగావు, కనీసం నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించగలిగినా, నీ భర్తను రక్షించగలిగినా, నీ బిడ్డలు మార్పు చెందారా, నువ్వు ఒక్క వ్యక్తినైనా ప్రభావితం చేయగలుగుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితం అంటే ఇతరులను ప్రభావితం చేయడమే. అర్థమవుతుందా నీకు? యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడండి? ఆయన ఎక్కడికి పోతే అక్కడ విస్తారమైన ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళారు? ఆయన చేసేటువంటి కార్యాలు ఎవడు చేయలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే, ఓ అసలు ఈయన ఎవరండి, ఇటువంటి కార్యాలు మేము ఎప్పుడు చూడలేదే, చూడమంతే. ఆయన చేసేటువంటి కార్యాలు అంతే. హల్లెలూయా. ఆయన చేసేది ఆయన తప్ప ఎవడు చేయడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏమి చేయకూడదు? భయపడకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, భయపడి వెనుకకు వెళ్ళేవారిగా ఉండకూడదు. ఏమన్నామని? నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు చెయ్యి పట్టాడంటే కదా ఇక నా చేతిని విడిచిపెట్టాడంతే, లాక్కెళ్ళిపోతాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? చెప్పరే? నమ్మాలి. నమ్మితే ఏం చేస్తాడంటే ఆయన తన మహిమను కనుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 2వ రాజుల గ్రంథంలో 1 రాజులు 2వ రాజులు ఏదో ఒకటి, అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అహాబు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి విగ్రహారాధికులైనటువంటి యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. నువ్వు ఎవరు చేసుకోవాలి అసలు? నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడు, ఆమెమో విగ్రహాలను ఆరాధించాడు. నువ్వేం చేసావు? పోయి విగ్రహారాధికురాలైనటువంటి యెజబెల్ని వివాహం చేసుకునే వారికి ఆమె ఏం చేస్తుంది? వస్తా సారి తీసుకొచ్చిన ఇంటికాడు ఏంటయ్యి వస్తా ఆమె ఏం చేసిందంటే బయలు దేవతల్ని, అష్టారోత్ దేవతలు కూడా నెత్తిన పెట్టుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి? ఆ దేశంలోనికి తీసుకొచ్చింది, ఆ రాజ్యంలోనికి తీసుకొచ్చింది. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి రాజుగారిని కూడా మార్చేసింది. ఇప్పుడు ఉన్నత స్థలములో దేవుని యొక్క బలిపీఠం కట్టబడి ఇశ్రాయేలు ప్రజలంతా దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, ఇప్పుడు ఏదైతే బలిపీఠం కట్టబడిందో ఆ బలిపీఠం కోల్చబడి ఇప్పుడు ఈ యొక్క దేవతలకు పెద్ద గుళ్ళే కట్టేశారు. ఇప్పుడు ఎక్కడ కట్టారు? ఆ యొక్క గుడి, ఆ యొక్క ఉన్నత అంటే కొండ మీద ఇప్పుడు ఈ యొక్క దేవతల గుళ్ళు కట్టి పడేశారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, తాను ప్రేమించిన ప్రజలు, తన కొరకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసినప్పుడు తన ప్రజలు ఇప్పుడు విగ్రహారాధన వైపు తిరిగిపోయి ఆ యొక్క బయలు దేవతలను ఆరాధిస్తూ ఉంటే, ఇక దేవుడు ఎట్లయినా ఆ యొక్క జనులను తన వైపుకి తిప్పుకోవడానికి ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఎవరైనా
ఎవరండి చెప్పండి బిగ్గరగా? ఏలియా. ఎవరు? ప్రవక్త అయినటువంటి ఏలియా. ఆయనకు ఒక అద్భుతమైన పేరు ఉంది, ఏంటో తెలుసా? అగ్ని ప్రవక్త. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వచ్చి ఇదిగో నా మాట తప్ప 3.5 ఏళ్ల దాకా ఇక వర్షం అనేది లేదనగా ఆగిపోయింది అంతే. హల్లెలూయా. దేశమంతా కరువు. కానీ ఆ కెరీతు వాగు పక్కన కూర్చున్నప్పుడే ఏలియాకి మాత్రం కరువు లేదు. రోజు తీసుకొస్తున్న ఆహారం ఎవరిది? మళ్ళీ చెప్పండి, ఎవరు తెచ్చారు? కాకులు తెస్తాయా? వేసుకుపోతాయా? కాకులు తెస్తాయా తీసుకుపోతాయా? ఉన్నాయని వేసుకుపోతాయి. కానీ ప్రభు చూడండి తిప్పాడు వాటిని కూడా. హల్లెలూయా. ఇప్పుడు కాకులే తెస్తాయి ఆహారం. హల్లెలూయా. దేశమంతా కరువు, కానీ ఇప్పుడు ఏలియాకు మాత్రం ఏముంది? అక్కడ సమృద్ధి ఉంది. ఎందుకు సమృద్ధి ఉందంటే ఆ ఏలియా దేవుడితో బలమైన సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్తే ఆగిపోయింది వర్షం 3.5 ఏండ్లు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ ఏమొచ్చింది? ఆహాబు భయంకరమైన వర్షం, ఆ కురవపాతం ఉండే, నువ్వు ఎక్కువ రథం అన్నాడు అంతే. హల్లెలూయా. ఆ రథం ఎక్కి వెళ్ళేలోపు దూసుకొచ్చేసింది అంతే, పెద్ద తుఫాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికేమి జరిగిందో తెలుసా? ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య మీరు కొట్టుమిట్టాడతారు? అయితే మీరు ఆరాధించేటువంటి ఆ యొక్క బయలుదేవుడు అయితే నేను కూడా అదే బయలుని ఆరాధిస్తా. ఒకవేళ నేను ఆరాధించేటువంటి ఈ సర్వశక్తుడైన యెహోవా నిజమైన దేవుడైతే మీరంతా ఏం చేయాలి? ఈయన ఆరాధించాలి. ఇది ఎక్కడ తేలేది కాదు. పదండి ఎక్కడికి? కర్మేలు కొండ మీదకి. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు కొండ మీదకి రమ్మనంగానే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు సైన్యం ప్రజలంతా వచ్చేసారు. ఇప్పుడు వారిని విగ్రహారాధన వైపు నడిపిస్తున్నప్పుడు 850 మంది ప్రవక్తలు. ఇప్పుడు వాళ్ళంతా ఒకవైపు, ఇప్పుడు ఆయన ఒక్కడే ఒకవైపు. కొట్టండి ఇప్పుడు బిగ్గరగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కనపట్టలేదు మీకు ఏలియా అన్నలో కొట్టడే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మితే మిమ్మల్ని అందరూ ఏలియాలుగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఏలియా కూడా మనుషుల వంటి స్వభావం కలిగిన వాడే, కానీ విశ్వాసముతో దేవుని కొరకు శూర కార్యములు జరిగించారండి. హల్లెలూయా. సంసారం అనగానే పెద్ద గంటలు 6 ప్యాకులు ఏమీ లేవు. సంసారం ఫిలిస్తీన్లు వచ్చేస్తారు అనగానే చుట్టెర పూసుకొని లెగిస్తే అంతే సంగతులు. దవడ ఎముక పట్టుకుని ఎంతమందిని కొట్టాడు? 1000 మందిని. అసలు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం అది. దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి వారు చేసేటువంటి కార్యములు అవి. ఇక వచ్చేసారు ఎక్కడికి? కర్మేలు కొండ. రావాలి మీరు నాతో పాటు. హల్లెలూయా. కర్మేలు కొండ మీదకి వచ్చేసి వాళ్ళంతా అటు. ఇప్పుడు ఒక్కడే ఎక్కడుంది? వీటి పక్కన ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఏలియా ఒక్కడే ఈ ప్రక్కన నిలబడ్డాడు. ఎంత ధైర్యం కావాలండి? కొన్ని లక్షల మంది అటువైపు, 850 మంది ప్రవక్తలు అటువైపు, ఏలియా ఒక్కడే ఇటువైపు ఉన్నాడు. ఎందుకున్నాడు? మొక్క ఎగిరిపోయింది. అసలు మీరు ఎందుకున్నాడు ఇక్కడ? మీకు ఏమి చెప్పానండి నేను? ఒక మొక్క నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది. రాత్రి ఒక మొక్క, ఇప్పుడు ఒక మొక్క. ఏమి నమ్మాడు ఇతను? దేవుడిని నమ్మాడు. హల్లెలూయా. కొన్ని లక్షల మంది మీరు అయి ఉండొచ్చు, కానీ సర్వలోకమును సృజించినబడి సర్వ సృష్టికర్త నా దేవుడు నాతో ఉండగా, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధముడు అంతే నిలబడిపోయాడు. అంతే. ఏలియా పక్షమున దేవుడు నిలబడితే వాళ్ళిక మొదలు పెట్టారు. ఇక ఏమని? బయలా 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 అని చెప్పి వాటి చుట్టూ తిరిగి ఎంత తిరిగినా ఏమవ్వట్లే. ఈ పక్కన కూర్చొని మనవాడు ఎవరు? ఏలియా. వాడేటను పోయాడేమో, ఇంక పెద్ద గర్వండి. వాడు నిద్రపోతున్నాడేమో, వాడు మత్తుడై ఉన్నాడు. ఎవరంగా వీళ్ళకి బాగా కోపం వచ్చేసి కత్తులు తీసుకొని పొడుచుకొని రక్తాన్ని చిందించి కేకలేస్తున్నారు. ఎన్ని వేసినా కూడా ఏమి లేదు. ఏమి ఉంటే కదా రావడానికి. హల్లెలూయా. ఏమి పని జరగదు. అప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా? మైకేల్, ఆపండి మీ కపట నాటకాలు. హల్లెలూయా. ఆపండిరా మీ నాటకాలు, మీ బూటకాలని. అవన్నీ అయ్యే పనులు కావు, నాకు తెలుసు ఆ సంగతే. ఆ పండుగ నేను మొదలు పెడతా ఇప్పుడు అని చెప్పి ఏం చేశాడు తెలుసా?
కొన్ని ఏండ్ల క్రితం ఆ యొక్క ఉన్నత స్థలం మీద ఆరాధించబడుతున్నప్పుడు దేవుని యొక్క బలిపీఠాన్ని తిరిగి కట్టడం ప్రారంభించాడు. కొట్టడి బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తే ఉండే ఆకాశం నుండి అగ్ని దిగిందంతే. కొట్టండి ఇప్పుడు. బాబా అగ్ని తెచ్చగలిగాడు. ఒక్క ప్రార్థనే, ఒకే ప్రార్థన, ఒక్క ప్రార్థనకి ఏమి దిగింది? ఇప్పుడు అగ్ని దిగిందంతే. నీవు నమ్మితే ఏం చూస్తావో. ఇప్పుడు ఈ మహిమను ఎవరికి చూపించాడు? ఏలియాకు తెలుసు కాబట్టి ఈ పక్కన ఒక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ మహిమ ఏంటో వాళ్ళకి చూపించగలిగాడు. తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా, తన యొక్క విశ్వాసము ద్వారా, తన యొక్క భక్తి ద్వారా, పరిశుద్ధత ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క ప్రార్థనకి ఏమైంది? ఇప్పుడు మొత్తం కొన్ని లక్షల మంది యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే. కొట్టరా బిగ్గరగా. యెహోవాయే దేవుడు, 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 యెహోవాయే. ఇప్పుడు దాకా ఏం చేస్తారు? బైలా 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 అన్నవాళ్ళు ఇప్పుడు యెహోవా, యెహోవా, యెహోవా. ఒక్క సింగిల్ ప్రేయర్ మొత్తం మార్చిపడేసింది అంతే. హల్లెలూయా. అది ప్రార్థన చేసి అట్టుండాలి అంతేగాని పిచ్చి ప్రార్థనలు కాదు. ప్రార్థన చేసి ఏమి జరగాల? దిగాలంతే ఆకాశం నుండి అగ్ని. అందుకే ఏలియా బహు రోషం కలిగిన వాడు. అందుకంటాడు కదా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ జీవము కలిగిన యెహోవా తోడు. అది మనం ఆరాధించే దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలా? నమ్మాలి. నేను నమ్ముతున్నాను అయ్యా, నా దేవుడు నానని చెప్పండి హృదయపూర్వకంగా. అయ్యా, నేను నా దేవుని నమ్ముతున్నాను. నా దేవుడు నా ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నన్ను బలమైనటువంటి వ్యక్తిగా మారుస్తాడయ్యా, బలమైన ఆయుధముగా మారుస్తాడు. తన కార్యములు నా ద్వారా జరిగిస్తాడయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేద్దాం. ఎంతకాలం నుండి ప్రభు యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావు? ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి నీవు విడుదల పొందగలిగావా? దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ ఉన్న వాటిని చూడగలిగావా? ఎంత మహత్తు కలిగిన బట్టి మహా ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన ఆ దేవుని వెంబడిస్తూ ఇంకా అవిశ్వాసము, ఇంకా అపనమ్మిక, ఏ కార్యములు చూడలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండితే, అయ్యో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంత భయంకరమండి, ఎంత భయంకరమండి. ప్రభు కొరకు కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు నమ్మితే తన మహిమని చూపించాలనుకుంటూ ఉంటే నీవేం అపనమ్మికతో ప్రభువుని వెంబడిస్తావా? ఎప్పుడు నువ్వు చూసేది, ఎప్పుడు నీవు నమ్మేది, ఎప్పుడో తన మహిమను నీకు కనుపరిచేది. అయ్యా ప్రభు, నాలో ఉన్న ప్రతి విధమైన అవిశ్వాసమును తొలగించిన ఆయన, ప్రతి విధమైన అపనమ్మికను తొలగించిన ఆయన ప్రభు, నీకు నాకు అడ్డుబండగా ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తొలగించాయో. బలమైన నాయన సహవాసము, ఎవడు ఏ పరిస్థితి ఏది కూడా విడదీయరాని బలమైన సంబంధములు ప్రభు సహవాసమును నాకు దయచేయండి. ఏలియాతో సహవాసం చేసి అద్భుతములు చూడగలిగాడు, చేయగలిగాడయ్యా. ఆ విధమైన బలమైన సహవాసమును తండ్రి నాకు అనుగ్రహించమని, నీ కొరకు పోరాడే యోధులుగా మమ్మల్ని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామములో హల్లెలూయా, హల్లెలూయా.